హైడ్రాను తీసుకొచ్చి మూసీతో పాటు హైదరాబాద్ను సుందరీకరించాలన్న రేవంత్ రెడ్డి ఆలోచనను అభినందిస్తున్నామన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు దీంతో పాటు ట్రైబల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సూచించినట్టు 27 సంవత్సరాల క్రితమే ట్రైబల్స్ కి సంక్రమించిన భూమిని వారికి ఇప్పటికైనా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు విద్యాసాగర్రావు. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోడుతుంది రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్ సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు దాని